భారత ఆటోమొబైల్ రంగంలో ఒక లెజెండ్గా నిలిచిన టాటా సియోరా ఇప్పుడు అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో టాటా సియోరా ఈవీగా మార్కెట్లోకి అడుగుపెట్టడం శుభపరిణామని తెలిపారు. అదే వేదికపై కొత్త లుక్, అధునాతన ఫీచర్లతో టాటా టియోగో ఈవీని కూడా టాటా మోటార్స్ పరిచయం చేసిందని పేర్కొన్నారు. తిరుపతి తనపల్లి రోడ్లోని విజయభారతి టాటా మోటార్స్ షోరూంలో శనివారం టాటా సియోరా ఇప్పుడు అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో టాటా సియోరా ఈవీగా మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్, తిరుపతి టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై వాహనాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగంలో ఒక లెజెండ్గా నిలిచిన టాటా సియోరా ఇప్పుడు అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో టాటా సియోరా ఈవీగా మార్కెట్లోకి అడుగుపెట్టడం శుభపరిణామన్నారు. అదే వేదికపై కొత్త లుక్, అధునాతన ఫీచర్లతో టాటా టియోగా ఈవీని కూడా టాటా మోటార్స్ పరిచయం చేయడం సంతోషమని చెప్పారు. టాటా సియోరా ఈవీ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 18.79 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర 26.48 లక్షలుగా ఉంది. ఈ ఎస్యూవీ 63 kWh 75 kWh బ్యాటరీ ప్యాక్లతో లభిస్తుంది. పూర్తి ఛార్జీపై ARAI MIDC ప్రమాణాల ప్రకారం 535 నుంచి 665 కిలోమీటర్ల వరకు, సాధారణ వినియోగంలో 440 నుంచి 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందన్నారు. అత్యాధునిక ADAS లెవెల్ 2 ట్రిపుల్ స్క్రీన్ కాక్పిట్, డాల్బీ అట్మోస్ సపోర్ట్తో 12 JBL ప్రీమియం స్పీకర్లు, డ్యూయల్ మోటార్ క్వాడ్ వీల్ డ్రైవ్ వంటి ఫీచర్లతో సియోరా ఈవీ అన్ని రకాల రోడ్లపై అద్భుతమైన పనితీరును అందించనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రపంచ ప్రసిద్ధ టాల్ మొరబ్ ఇసుక దిబ్బపై విజయవంతంగా అధిరోహించి తన ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని ఈ వాహనం నిరూపించిందని పేర్కొన్నారు. చెప్పుకుంటున్నారు, వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మేము నేను 2014 నుంచి జేబీ గారు ఆపోజిట్ హౌస్లోనే అపార్ట్మెంట్లో ఉండేవారు, ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ బ్రదర్ హౌస్లో. అప్పటి నుంచి చూస్తూ ఉండేవారు. సో ఒక పొలిటికల్ లీడర్గా చిన్న లెవెల్ నుంచి మంచి మంచి సర్కిల్స్, ప్రతి ఒక్కరికి అంత మంచి ఫ్యాన్స్, లాయల్ ఫ్యాన్స్ వచ్చి ఎక్కడ ఏ పొలిటికల్ లీడర్కి చూడలేదు. వస్తారు, బట్ అనుకునేది స్టాంచ్ లాయల్స్ వచ్చి కంపల్సరీ వచ్చి నేను ఆయన పర్టికులర్గా వచ్చి ఈ మధ్య కాలంలో మంచి క్లోజ్ ఇంటిమేషన్ వచ్చింది. డైలీ చూస్తున్నాం. ఈరోజు వచ్చి ఒక స్థాయి మన తిరుపతి ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చారంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో మనం పరిచయం ఉన్న వ్యక్తి ఆ స్టేజ్కి వచ్చారన్నప్పుడు వీఆర్ వెరీ ప్రౌడ్. అలాగే మన మురళీమోహన్ గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చారు. సో మన జేవి గారు ఏంటంటే ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సి కోరుతున్నాము. మీకు తెలిసినది మీరు చెప్పచ్చు. కార్ లాంచింగ్, ఫస్ట్ లాంచింగ్కి నన్ను పిలిచినందుకు టాటా షోరూమ్ యజమాన్యం వెంకటరమణ గారికి, అలాగే బ్యాంకర్స్ మేడం గౌతమి మేడం గారికి, మన ఆర్టీఓ మురళి గారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా టాటా షోరూమ్ స్టాఫ్కి కంగ్రాచులేషన్స్ అమ్మా. మీ కార్కి ఈరోజు ఓపెనింగ్కి నేను మీ కార్ గురించి నాకు టాటా షోరూమ్ టాటా వెహికల్స్ మధ్యతరగతికి బాగా ఉపయోగపడే వెహికల్. అందులో సేఫ్టీలో నెంబర్ 1. ఎట్లా ఒక టాటా సియోరా ఉక్కుతో ఈ మధ్య కొన్ని కార్లు చూస్తాం, సేఫ్టీ పెద్ద పెద్ద కార్లు కూడా యాక్సిడెంట్లో ఎట్లా అయిపోయాయో. కానీ టాటా సియోరాలో నేను ఎప్పుడు చూస్తుంటాను సార్ రీల్స్లో, మీ కారు టాటానే వెరీ స్ట్రాంగెస్ట్ కారు ఉన్న దాంట్లో. వాళ్ళు మనిషి దీనికి ప్రాణానికి ఎంత విలువిస్తారో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అలాగే ఎప్పుడు తిరుగుతుంటాను, 2014 నుంచి ఈ షోరూమ్ ఓపెన్ దగ్గర నుంచి తిరుగుతుంటాను. ఫస్ట్లో అట్లా ఉండేది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే వీళ్ళు ఏంటి ఇన్ని కార్లు అమ్ముతుంటారు, ఎప్పుడు చూసినా ఏదో జాతరలాగా ఉంటుంది ఇక్కడ. ఎందుకు ఇట్లా అంటే వీళ్ళు ఇచ్చే సర్వీస్ కానీ, సార్ డెడికేషన్ కానీ, దీని మీద ఎంత ఫోకస్ చేస్తారా, మీ స్టాఫ్ అంతా కూడా ఇంత కృషి చేస్తున్నారా కస్టమర్కి ఇచ్చే సర్వీస్ని బట్టే మీ దగ్గరికి ఇంతమంది రావడం కూడా మీ అందరికీ కంగ్రాట్స్. దీన్ని ఇంకా మంచి మంచి కార్స్ మీ షోరూమ్ నుంచి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉన్నందుకు థ్యాంక్ యూ. వారి సంస్థ నుండి టాటా మోటార్స్ ఆర్టికల్ డీలర్ వారి నుంచి ఇవాళ టాటా సియోరా మరియు టాటా టియాగో వాహనం లాంచింగ్ సంక్షేమ పరిణామం వేదిక అలంకరించిన శ్రీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ జేబీ శ్రీనివాస్ గారికి, అలాగే విజయభారతి మోటార్స్ అధినేత, అలాగే మేడం గారికి, అలాగే బ్యాంకర్స్కి, ముఖ్యంగా స్టాఫ్కి, ముఖ్యంగా ఏ కార్యక్రమంలో ప్రజలకి చాలా ప్రాముఖ్యత సందర్శనలో తీసుకెళ్ళగలిగిన ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ప్రతినిధులకి, ఇచ్చేసిన కస్టమర్స్కి అందరికీ కూడా మన నమస్కారాలు. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, టాటా అంటేనే ఒక మధ్యతరగతి కళ నెరవేరేలాగా తయారు చేయాలనేసి రతన్ టాటా గారి వారి
కళలు నిజమయ్యే వేళ ఈవేళ వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్కి చాలా ప్రాధాన్యత సంతరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం కూడా వారు అనే తాపత్రయం మీద ఈ ఈవీ వెహికల్స్కి మన స్టేట్లో లైఫ్ ట్యాక్స్ కూడా తీసేయడం జరిగింది. ఇంకొక గొప్ప అంశం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొని వస్తే ఆ వాహనం తప్పనిసరిగా మనం ట్యాక్స్ కట్టాలి. అది ఎందుకు పెట్టారంటే మన రాష్ట్రంలో ఈ హరిత రవాణా వ్యవస్థని ఎక్కువ పెంపొందించడానికి చేసిన ఒక కృషి. ఎందుకంటే వేరే రాష్ట్రంలో కొంటే మాత్రం కంపల్సరీగా లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి మన యొక్క కస్టమర్స్ అంతా కూడా మన 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 ఆంధ్రప్రదేశ్లోనే వెహికల్స్ను కొనుగోలు చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఈ విధంగా నిర్ణయించింది. దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనకు లైఫ్ ట్యాక్స్ అనేది లేకుండా చేసింది గవర్నమెంట్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఈ వెహికల్స్ను పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు, కాలుష్యాన్ని తగ్గించడం, ఇటువంటి మంచి ప్రమాణాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ వెహికల్స్ అంతా తీసుకురావడం జరిగింది. ఈ టాటా మోటార్స్ కొత్త వెహికల్స్ అంతా కూడా అందరికీ అందుబాటులో ఉందని చూశాను. 6.9 lakhs అంటే ఈ వెహికల్ ఒక 7 lakhsలో రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దానికి లైఫ్ ట్యాక్స్ కూడా లేదు. కేవలం ఒక 40,000 రూపాయల ఇన్సూరెన్స్, 2,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. అలాగే మీ కస్టమర్స్ పట్ల స్టాఫ్ కూడా మంచి యాటిట్యూడ్తో ఉంటున్నారు. అట్లాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకి అంటే ప్రతి శాఖ యొక్క పనితీరు మెరుగుపరిచేదానికి ప్రతి కస్టమర్తో కూడా కేవలం ప్రభుత్వ అధికారే కాకుండా బయట డీలర్ దగ్గర ఉన్న మీరు అనేది స్టాఫ్ కూడా ఎలా ఉన్నారనే బిహేవియర్ మీద కూడా మాకు పాజిటివ్ పర్సెప్షన్ ఆధారపడింది. సో ఇటువంటి విషయంలో మీరంతా కూడా సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, వాహనం కొనేటప్పుడు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అలాగే వాహనం నడిపేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2 నిమిషాల టైం మీకు మరలా భావించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జనవరి నుంచి మే వరకు దాదాపుగా 7,294 ప్రమాదాలు జరిగాయి. ఈ జనవరి 26 నుంచి మే 26 వరకు 7,294 యాక్సిడెంట్ జరిగితే అందులో 3,442 మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 నెలల్లో. అందులో మన కేవలం తిరుపతి జిల్లాలో 241 మంది రాష్ట్రంలోనే అత్యధికంగా చనిపోవడం జరిగింది. దాని తర్వాత 171 కడప జిల్లా, మిగతా జిల్లాలు ఉన్నాయి. 241 మంది చనిపోయారంటే ఒక్కసారి ఆలోచించండి. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఇంకోటి కూడా దీంట్లో 44% యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్లో ఉన్నాయి సార్. 24% R&B రోడ్స్లో ఉన్నాయి సార్. 44 + 24 అంటే దాదాపుగా 68 అంటే 70% ప్రమాదాలు కేవలం ఒక రహదారి మన జాతీయ రహదారులు మరియు R&B రోడ్స్ మీద జరుగుతున్నాయంటే మనం రోడ్డు మీద నడిపేటప్పుడు వాహనాన్ని ఎంత జాగ్రత్తగా ఉండాలా అనే అంశాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని మోటార్ వాహన నియమ నిబంధనలు జాగ్రత్తగా పాటిస్తూ మన కుటుంబం మన వెనుక మన కుటుంబం ఉంది. మన కుటుంబానికి మనమే దిక్కు. మనం లేకపోతే మన కుటుంబ వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉంటుంది. మొత్తం పోతే ఒక ప్రాణం తిరిగి రాదు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మన యొక్క వాహనాన్ని నడిపేటప్పుడు ఇదిగా అన్ని ప్రమాణాలు పాటిస్తూ కుటుంబాన్ని అనుమతిని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనం చేసే డ్రైవింగ్ వల్ల ఇతరులకు కూడా ఎటువంటి హాని కలగకుండా ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి మన ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి అందుబాటులో సరసమైన ధరలో టాటా వారు ఈ యొక్క వాహనాలు అందించడం అనేది మంచి పరిణామంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అంటారు.